Audio Jungle. Audio Jungle. హాయ్ అండి, వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదేంటో తెలుసుకుందాం. హాయ్ అండి, వెల్కమ్ టు లీతా వైబ్స్. ఈరోజు అయితే మనము శివాలయం వెళ్తున్నాము. అది ఎందుకు ఏంటి అనేది మీకు ఈ వీడియోలో తెలుస్తుంది. ఇప్పుడు అయితే టైం 4:27 అయింది. చూశారు కదా ఎంత చీకటిగా ఉందో మొత్తము. నేను మా చెల్లి మా అమ్మ కలిసి ఇప్పుడే శివాలయం వెళ్తున్నాము. గ్రామ దేవతలకి దండం పెట్టుకుంటాకి ఇప్పుడు పుట్లమ్మ తల్లి దగ్గరికి వినాయకుడి దగ్గరికి వచ్చాము. మా చెల్లి చూడండి బుడిబుడి అడుగులు వేసుకుంటే ఎట్టా వెళ్తుందో. దండం పెట్టుకుంటుంది. ఇప్పుడే శివాలయంలోకి వెళ్ళిపోయాము మేము. దగ్గర మా ఇంటి వెనకాలే. నేనేం మొత్తం వీడియో తీస్తున్నానని మా చెల్లి మా అమ్మకు చెబుతుంది. నేను వీడియో తీస్తానని బుడిబుడి అడుగులతో వెళ్ళిపోతుంది చూడండి. ఇవేమో నవగ్రహాల మధ్యలో పెద్ద విగ్రహం ఉంటుంది. అదేంటో తెలిస్తే కామెంట్ చేసేయండి. ఇదైతే శివాలయం లోపల ఉన్న విగ్రహాలు. ఇవేంటో మరి విగ్రహాలు కాదు, బొమ్మలు. ఇగ్నోర్ ది సౌండ్స్, ఏం లేదండి. అక్కడ గుళ్ళో ఉన్న సౌండ్స్, అదే పాటలు వస్తాయి కదా అవి. ఇది శివాలయం లోపల ఇలా ఉంటుంది మొత్తము. చూశారు కదా నంది. నేనే గంట కడుతుంగా మీకు చేస్తున్నాను జస్ట్ ఫర్ ఫన్. ఈ అమ్మవారి పేరు బాలా త్రిపుర సుందరి. అమ్మవారు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఇప్పుడు నేను చూపించే స్వామివారి పేరు అయితే ఇదే అగస్తేశ్వర స్వామి. ఈ స్వామికి పేరు ఎందుకు వచ్చిందంటే పూర్వం అగస్తేశ్వర ముని అంట ఈ స్వామిని ఇక్కడ స్థాపించి పూజలు చేస్తారంట. అందుకని ఈ స్వామి వారిని అగస్తేశ్వర స్వామి అని అంటారంట. మీలాంటి వాళ్ళే ఎవరో చెబితే తెలుసుకున్నానులేండి. సరే మరి ఈ వ్లాగ్ ఎలా ఉందో, ఫర్ ది ఫస్ట్ టైం మన ఛానల్లో ఈ లాంగ్ వీడియో పెట్టాము. ఎలా ఉందో చెప్పండి. మనమే కాదండి, మనతో వీళ్ళు కూడా వచ్చారు. అంటే అనుకోకుండా వీళ్ళు వచ్చారు, మనం కూడా వెళ్ళాం. మనలానే వాళ్ళు కూడా అభిషేకం చేయించుకుంటాకు వచ్చారు. అభిషేకం అంటున్నావు, ఇందాక అభిషేకం చూపించలేదంట అనుకున్నావా? వస్తుంది ఆగండి. ఇదైతే నేను ఫోటో దిగాను అనమాట, అక్కడ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇదైతే అక్కడ కొబ్బరికాయలు కొడతాకి అక్కడ ప్లేస్ అనమాట. అక్కడ కూడా చిన్నది విగ్రహం ఉంటుంది. ఇదిగోండి అభిషేకం. సరే బాయ్ సబ్స్క్రైబ్. ఓకే మరి మీరైతే